ఈరోజు మహాముత్తారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ మహాముత్తారం పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి స్కావెంజర్లు అనగా పాఠశాల పారిశుద్ధ్య కార్మికుల శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా 42 పాఠశాలల నుండి 42 మంది, అదేవిధంగా అదనంగా ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈ శిక్షణకు హాజరు కావడం జరిగింది. ఈ శిక్షణలో భాగంగా ఆర్పీలుగా తిరుపతి గారు, అదేవిధంగా అనిల్ గారు మరియు స్వప్న గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ గారు, అదేవిధంగా పాపయ్య గారు, సంపత్ గారు, మరి మిగతా వేణు గారు, అదేవిధంగా మా సిఆర్పి మిత్రులు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చాలా చక్కటి వాతావరణంలో మరి అన్ని సౌకర్యాలతోటి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసినాం. దీనికి సిసిహెచ్ సంబంధించి కుక్ కమ్ హెల్పర్ కూడా సంబంధించిన శిక్షణ కూడా ఇక్కడ ఈ కాంప్లెక్స్ పరిధిలో చేపట్టడం జరిగింది. గౌరవ ప్రధానోపాధ్యాయులు ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరి కుక్ కమ్ హెల్పర్లది, మరి మా ఆధ్వర్యంలో ఈ స్కావెంజర్కి సంబంధించినటువంటి శిక్షణ రెండు కూడా ఈ కేంద్రంలో నిర్వహించినాం. చాలా చక్కటి స్పందన ఉన్నది. పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఎలాంటి మెలకువలు పాటిస్తే పాఠశాలలో మరి పరిశుభ్రతతో పాటు మరి పుష్టికరమైన ఆహారాన్ని అందిస్తామనేటువంటి ఆలోచనతో మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మరి ఒక చక్కటి కార్యక్రమంగా నేను తెలియవరుస్తా ఉన్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, మరి మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా మా డిఈఓ గారు ఆధ్వర్యంలో మేము నిన్న శిక్షణ పొంది ఈరోజు 42 మంది స్కావెంజర్లకు, అదేవిధంగా అదనపు స్కావెంజర్లు ఇంకొక 8 మంది, కుక్కామ్ హెల్పర్లు 15 మందికి, ఇక్కడ 15 మంది టీచర్లకు కూడా శిక్షణ ఏర్పాటు చేసినాం. ఈ శిక్షణలో వాళ్ళు పార్టిసిపెంట్స్ కూడా చాలా చక్కగా స్పందించడం జరిగింది. వారికి కూడా పరిశుభ్రత అయితేనేమి, మంచి పుష్టికరమైన ఆహారాన్ని పిల్లలకు అందించడం అయితేనేమి, మనం ఏ విధమైనటువంటి మరి నైపుణ్యంతో చేస్తే మన పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకోవచ్చు. అదేవిధంగా ఒక ప్రైవేటు పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల నిర్వహించే దిశగా మరి ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మేము కూడా గర్వంగా చెప్పుకుంటూ మరి ఇక ముందు కూడా పాఠశాలల్లో కనీస సౌకర్యాల కల్పనలో పూర్తి స్థాయిలో సహకరించినప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్య కూడా చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడానికి మా ఉపాధ్యాయులు కానీ మా ప్రధాన ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ పిల్లల తల్లిదండ్రులను అందరికీ కూడా మరొకసారి నేను మన మహాముత్తారం మండలంలోని 42 పాఠశాలల్లోని పిల్లల తల్లిదండ్రులందరినీ కూడా ఈ వేదిక సందర్భంగా నేను కోరేది ఏంటంటే, మీరు అనవసరమైన అధిక ఫీజులు చెల్లించి ప్రైవేటు పాఠశాలలకు పంపి మీ విద్యార్థులను కేవలం బట్టి సిస్టాన్ని డెవలప్ చేసే దిశగా కాకుండా ఓవరాల్ డెవలప్మెంట్ ఆల్రౌండర్గా ఉండే విధంగా విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే, చక్కని విద్యను అందించాలంటే ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య దొరుకుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి సుశిక్షితులైనటువంటి అన్ని రకాల అనుభవం కలిగినటువంటి ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఉపాధ్యాయ బృందం ఈ మండలంలో ఉన్నది. వాళ్ళందరూ కూడా ఎండాకాలంలో మొత్తం కూడా వేసవి సెలవులలో ప్రతి ఒక్కరికి ఈవెన్ ప్రధాన ఉపాధ్యాయులను కూడా వదిలిపెట్టకుండా శిక్షణ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా రేపు పొద్దున విద్యార్థులకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే దిశగా ఉన్నారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు మరొకసారి చూసి మమ్మల్ని కూడా పరిశీలించండి, పాఠశాలకు వెళ్ళండి. మీరు అందరూ కూడా పాఠశాలలో ఉన్నటువంటి అన్నీ చూడండి, మీకు ఆ హక్కు ఉన్నది. కానీ మీ పిల్లలను మాత్రం మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి. మీరు ప్రతి 3వ శనివారం జరిగే పీటీఎం సమావేశంలో మీరు చర్చించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పాఠశాలలు దండగా
ప్రభుత్వ పాఠశాలలు ఉండగా అనేటువంటి నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే మీరు కూడా మాకు సహకరించినట్టయితే ఈరోజు మా ముత్తారం మండలంలో ఉన్నటువంటి 2000 పైచిలుకు విద్యార్థులు ఏదైతే ఉన్నారో అది 3000కు చేరే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. మండల విద్యా వనరుల కేంద్రం నుండి అయితేనేమి, ఎంఈఓగా అయితేనేమి, ఎంపీడీఓ గారి సహకారం అయితేనేమి, ఎంఆర్ఓ గారి సహకారం అయితేనేమి, మా డిఓ గారి సహకారం అయితేనేమి తీసుకొని మరి ఈరోజు అందరి ఆధ్వర్యంలో ఎస్ఐ గారి సహకారం కూడా తీసుకొని ముందుకు పోతాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మరి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ, దీనికి పత్రికా మిత్రులను కూడా నేను కోరేది ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా మీరు మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా దానికి సొల్యూషన్ ఉంటుంది. కానీ ప్రభుత్వ పాఠశాలలో జరిగే కార్యక్రమాలను హైలైట్ చేసే విధంగా మీరు మాకు సహకరిస్తారని మరి ఎలక్ట్రానిక్ మరి ప్రింట్ మీడియా మిత్రులను కోరుతూ, మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జిల్లా స్థాయి అధికారులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అని అనాలి. 50 మంది లోపు ఉన్నట్టయితే ఒకరని, 50 మందికి పైన ఉండి 100 లోపు ఉన్నట్టయితే ఇద్దరని, 100కు పైన ఉండి 150 లోపల 200 లోపల ఉంటే ముగ్గురు అని పెట్టడం జరిగింది తప్ప జీతం అనేది ఎప్పుడు ఎలా కూడా పెంచబడలేదు. ఒకరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. కానీ ఒక దగ్గర ఇద్దరు స్కావెంజర్లు ఉన్నప్పుడు ఒక్కరు పనిచేసి ఆ మొత్తాన్ని తీసుకునే విధంగా వెసులుబాటు కల్పించింది. ఎందుకంటే మీకు సరిపోదు కాబట్టి. అంతేగాని అక్కడ ఎవరు కూడా జీతం ఎంతేమో అంతే. కానీ ఇద్దరు బదులు ఒకరు పనిచేసి ఆ ఇద్దరు పని మందం ఇద్దరు జీతం ఒకరు తీసుకునేటువంటి వెసులుబాటు కల్పించింది తప్ప ఎక్కడ కూడా మీకు అందరికీ సమాన వేతనమే మీకు కూడా జరిగింది. అది కూడా ఎంతో తెలుసా? మనం తీసుకున్నారు కదా 3 నెలలు.